ఆ రోజు కోపంతో ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అనుకున్నా ఇక ఇంటికి రాకూడదు అని. కనీసం బైక్ కూడా కొనివ్వలే నాన్న నన్ను ఇంజనీర్ని ఎలా చేస్తాడు? కోపంతో నాన్న బూట్లు వేసుకుంటున్నానన్న సంగతి కూడా చూడలేదు. ఆయన పర్సును కూడా దొంగిలించేశాను. అందులో చినిగిపోయిన కాగితాలే ఉన్నాయి. బస్ స్టాండ్ కు పరిగెత్తుతున్న నాకు అరికాళ్లలో ఏదో గుచ్చుకున్నట్లయింది. షూ లోపల తేమగా ఉన్నట్లుంది. అప్పుడు తెలిసింది బూటు అడుగు భాగాన రంధ్రం పడి ఉంది అని. నాన్న పరిస్థితి చూశాను. 40,000 రూపాయల అప్పు చీటి, నా కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, పాత స్కూటర్ కు కొత్త బైక్ అని అడ్వర్టైజ్మెంట్ కాగితం. ఇప్పుడు గుర్తొచ్చింది నాన్న స్కూటర్ ఇంట్లో లేదని. ఇవన్నీ చూసి కాళ్లల్లో వణుకు, కళ్లల్లో నీళ్లు తిరిగి ఇంటికి పరిగెత్తాను. నాన్న స్కూటర్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్న షాప్ లో కనిపించారు. నాన్న కాళ్ల మీద పడి నాన్న నాకు బైక్ వద్దు అంటూ ఏడ్చాను. అప్పుడు నాకు అర్థమైంది నాన్న మా కోసం ఎంత కష్టపడుతున్నాడో. వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యర్థమైన సుఖాల కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు.